గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే కేఎల్యూ ఏ టు జెడ్ సొల్యూషన్స్ వాళ్ళు మనకి కొత్తగా మరొక నూతన బ్రాంచ్ అయితే ప్రారంభించడం జరుగుతుందండి. ఇదైతే ట్రైనింగ్స్ కోసం కాదండి. ఈ బ్రాంచ్ అనేది ఏంటంటే మనకి పీసీబీ, పీసీబీ మనకి వాషింగ్ మెషిన్‌లో, రిఫ్రిజిరేటర్, ఏసీ ఇలాగే ప్యూరిఫైయర్, చిమ్నీ, ఓవెన్ ఇవన్నీ పీసీబీ బోర్డ్స్ చాలా మందైతే గనక రకరకాల ఊళ్ళల్లో మనకి ఆ పీసీబీ బోర్డులనేది రిపేర్లు అవ్వట్లేదని జెప్పేసి కొంతమంది అక్కడున్న లోకల్ టెక్నీషియన్స్ ఎవరైతే పీసీబీ టెక్నీషియన్స్ ఉంటారో, వాళ్ళైతే బోర్డులు మామూలుగా ఈ బోర్డ్ అవ్వదు, ఆ బోర్డ్ అవ్వదని జెప్పేసైతే చాలామంది రిటర్న్ పంపించడం జరుగుతుందండి. ఇవైతే మన దగ్గరికి మన స్టూడెంట్స్ అలాగే బయట టెక్నీషియన్స్, అలాగే సర్వీస్ ఇంజినీర్స్ చాలామంది కూడా ఈ ప్రాబ్లమ్ అనేది తదేకంగా చాలా సార్లు చెప్పడం అయితే జరుగుతుందండి. ఈ ఆ పీసీబీ బోర్డ్ అవ్వదు, లేదంటే మనకి ఇన్వర్టర్ పీసీబీ బోర్డులవ్వవు, అవ్వవు, ఇవ్వవు అని ఏదో మైనర్ రిపేర్స్ తప్ప మేజర్ కంప్లెయింట్స్ అయితే ఎవరు కూడా చెయ్యట్లేదని నా నా దృష్టికైతే రావడం జరిగింది. ఇది ఎప్పటినుంచో వచ్చిందండి. అయితే మనకేమైందంటే నాకు ఇదివరకి నేనైతే చేసేవాడిని. ఇప్పుడు నాకు ఖాళీ ఉండకపోవడం వల్ల నేను కూడా దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఇన్వర్టరు ఏసీలు ఎక్కువైపోవడం, అలాగే మొత్తం గూడా ఇన్వర్టర్‌కి సంబంధించిన రిఫ్రిజిరేటర్లు గాని, ఇవి ఎక్కువగా ఉండడం వల్ల ప్రతీదీ పీసీబీ బోర్డ్ అనేది దాని మీదే ఆధారపడిపోయి, డీసీ సప్లై మీద వర్క్ అవ్వడం జరుగుతున్నాయి గాబట్టి, ఇక ప్రెజెంట్ అయితే నాన్ ఇన్వర్టర్ అనేవి తగ్గిపోతూ వచ్చాయి బాగా. ఇప్పుడైతే టోటల్‌గా మనకి ఒక 15%, 15% మాత్రమే మనకైతే అన్ని చోట్ల కూడా పాతయి ఉండడం జరిగిందండి. కొత్తవన్నీ కూడా దాదాపు 85% అన్నీ కూడా ఇన్వర్టర్ సంబంధించినయి ఉండడం వల్ల, ఈ పీసీబీ బోర్డుల మీదే ఆధారపడిపోవడం, వీటితోనే అవుతూ జరుగుతుంది. మన టెక్నీషియన్స్ గాని, తర్వాత మన స్టూడెంట్స్ గాని వీళ్ళందరూ కూడా ఆ బోర్డ్ రిపేర్ అవ్వదు అంటే కొత్త బోర్డ్ కూడా అవైలబుల్ లేకపోవడం కొన్ని చోట్ల. ఇలాంటియన్నీ జరుగుతున్నాయి. అయితే మనం ఓన్‌గా చేయలేం గాబట్టి, మన చైర్మన్ సార్‌కైతే నిన్న మీటింగ్‌లో మన చైర్మన్ సార్‌కి దగ్గరికి దృష్టికి చాలా సార్లు తీసుకొచ్చాం. అయితే ఇది వాళ్ళు గూడా స్పందించలేదు. అయితే రాత్రితో దానికైతే ముగింపయితే అయిందండి. మనకైతే కొత్తగా ఒక బ్రాంచ్ అయితే తీసుకొని, అక్కడ ఎనీ పీసీబీ అంటే ఎక్కడైనా సరే మీ చుట్టుపక్కల అవ్వని పీసీబీలు ఏదైతే ఉందో, ఇది అవ్వదు అని అన్న పీసీబీ మీరైతే గనక ఆ పీసీబీ బోర్డ్‌నైతే మీరు మొత్తం ఇండియాలో ఎక్కడున్నా సరే మీరు కొరియర్ ఫెసిలిటీ ఉంది గాబట్టి, ఆ కొరియర్ ద్వారా ప్రెజెంట్ అయితే మన లబ్బిపేట బ్రాంచ్‌కి మీరు పంపించినట్లయితే, ఆ పీసీబీ బోర్డులు మన ఇక్కడ పీసీబీ ట్రైనింగ్ అయిన వాళ్ళు గాని, లేదంటే ఆహ్, ఎవరో ఒకళ్ళు మన స్టూడెంట్స్ ద్వారా గాని, మీకైతే ఆ పీసీబీ బోర్డు రిపేర్ చేయడం గాని, లేదు రిపేరు అవ్వనంత బర్న్ అయిపోయిందనుకోండి, మామూలుగా బర్న్ అయిపోయినా మీకు దాని స్థానంలో రీప్లేస్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుందనమాట. మీకైతే ఆ ఇబ్బంది లేకుండా కంప్లీట్ అక్కడ వర్క్ అయ్యే విధంగా మీకైతే టెస్ట్ చేసి పీసీబీ బోర్డ్‌ని కంప్లీట్ రిపేరు చేసి, దాన్ని టెస్టింగ్ కూడా చేసి మీకివ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఏ పార్ట్ అయినా, ఏ పార్ట్ అయినా మీకు ఏదైనా దొరకనియి కూడా దొరకని పార్ట్స్ కూడా మన మన సారు ఒక టీమ్‌ని పెట్టయితే ఆ దొరకని పార్ట్స్‌ని కూడా మీకైతే అందించడం జరుగుద్ది. ఏదైనా ఒక పార్ట్ దొరక్కపోయినా, అలాగే ఏ పీసీబీ బోర్డ్ అయినా మీకు అవ్వకపోయినా, ఇవన్నీ కూడా మీకైతే కంప్లీటు అవైతే రి రిపేర్ చేసి మీకైతే ఇవ్వడానికి మన చైర్మన్ సార్ అయితే ఒప్పుకోవడం జరిగింది. దాంతో పాటు ఏంటంటే, మన దగ్గర ఎలాగో పీసీబీ ట్రైనింగ్ అయిన వాళ్ళు, వాళ్ళకి జాబ్స్ అంటే ఈ పీసీబీ బోర్డులు చేయటానికి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దాంతో పాటు ఏంటంటే, ఔటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీసీబీ ట్రైనింగ్ అయ్యి ఉన్నవాళ్ళు, వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా పీసీబీ పీస్ వర్క్ కూడా అంటే మనకి పీస్‌కింతని అమౌంట్ అయితే ఇచ్చి పీస్ వర్క్ కూడా ఇక్కడైతే అవైలబిలిటీ అనేది పెట్టడం జరుగుతుందండి. ఇవి అందరూ టెక్నీషియన్స్ అంటే మీకు చిన్న చిన్న రిపేర్‌లు ఏమన్నా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న టెక్నీషియన్స్‌తో చేయించేసుకోండి. మామూలుగా ఏవైనా వాళ్ళు అవ్వవు ఈ బోర్డులనే వాటిని మాత్రమే అవ్వని బోర్డులు మాత్రమే మీరిక్కడ పంపిస్తే మీకు అవైతే రిపేర్ చేసైతే ఇవ్వడం జరుగుతుందండి.
దాంతో పాటేంటంటే, మీకు అన్ని రకాల స్పేర్ పార్ట్సు మీకు అన్ని స్పేర్ పార్ట్స్ మనకి వాషింగ్ మిషన్‌కి సంబంధించినయి, రెఫ్రిజిరేటర్, ఏసీ ఇలా అన్ని రకాల స్పేర్ పార్ట్స్ కూడా మీకైతే అవైలబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం త్రూ ఔట్ ఇండియా అంతా కూడా మీకు కొరియర్ అనేది పంపించడం కూడా జరుగుతుందండి. ప్రతి పార్టు మీకైతే అవైలబిలిటీలోకి తీసుకురావడానికి మామూలుగా మన చైర్మన్ సార్ అయితే ఓకే జెప్పారు. ఇవి మీకు ఏ పార్ట్ కావాలన్నా సరే, మీకు రీజనబుల్ ప్రైసెస్‌కైతే అందించే విధంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేద్దామని జెప్పైతే ఆయన అన్నారు. మినిమమ్ ఏంటంటే, ఒక పీసీబీ టెక్నీషియన్‌కైతే బోర్డ్‌కి ఒక 300 రూపీస్ అనేది మనకు చార్జ్ చేయడం అనేది జరుగుతుందండి. మామూలుగా 300 లేనిదే చేయలేరు గదండీ! దానికి ఒక 300 రూపీస్ అయితే చార్జ్ చేయడం జరుగుతుంది. మనకి ఏదైనా సరే పార్ట్స్ కూడా ఏంటంటే, మనకి తక్కువలో అతి తక్కువలో మీకైతే అందించే విధానంగా దాన్నైతే రూపొందిస్తున్నారు. అలాగే మనకి ఇన్వర్టర్ కంప్రెషర్స్ కూడా ఏసీ కంప్రెషర్‌లు గాని, అలాగే మనకి రెఫ్రిజిరేటర్ కంప్రెషర్‌లు గాని, అవి కూడా మీకైతే త్వరలో మీకు ఆ కంప్రెషన్‌లు ఎక్కడ బయట అవైలబిలిటీ లేదు గాబట్టి, ఆ కంప్రెషన్‌లు కూడా మీకైతే అందుబాటులోకి తీసుకురావడానికైతే ప్రయత్నం జేస్తున్నారండి. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఒక వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఏసీ ఎవరైనా చేసేవాళ్ళు కూడా కొంత అవగాహనతో అయితే చేసుకోవాలండి. మామూలుగా ప్రతిదీ ఒక్కోసారి పీసీబీ బోర్డ్‌లో రిపేర్ లేకపోయినా, మనకు బోర్డ్‌లో రిపేర్ ఉందనుకుని, అలా కొంతమందైతే ఆహ్, రకరకాలుగా అంటే అవ్వపోతే బోర్డ్ పోయిందనుకుని ఇలాంటియన్నీ జరుగుతా ఉన్నాయి. మనకి దేనివల్ల అంటే సరైన మన దగ్గర టూల్స్ సరిలేకపోవడం. అలాగే ఇప్పుడు మనకి ఇన్వర్టర్ కంప్రెషర్‌లు వచ్చిన తర్వాత ఏమైందంటే బోర్డ్‌లో కంప్లెయింటా, కంప్రెషర్ కంప్లెయింటా అనేది పూర్తిగా అవగాహన లేకుండా పోతుంది. అందుకని మాడ్యూల్స్ అనేది ఖచ్చితంగా అందరూ గూడా తయారు జేసుకోవడం, లేదంటే మాడ్యూల్స్ చేసే వాళ్ళ దగ్గర మీరు ఆయన కంప్రెసర్ రన్ చేసే మాడ్యూలు, అలాగే మనకి పీసీబీ బోర్డు టెస్ట్ చేసే మాడ్యూలు. అంటే పీసీబీ బోర్డు మనకైతే కంప్రెసర్ దగ్గరికి సప్లై వస్తుందా లేదా? అంటే డీసీ సప్లై అనేది మనం మీటర్ మీద చూడలేం గాబట్టి, దానికి రొటేషన్ టెస్టర్ అనేది మనకి అవైలబిలిటీ. అలాగే మనకి బిఎల్‌డిసి మనకు సంబంధించి ఔట్‌డోర్, ఇండోర్ మనకైతే ఔట్‌డోర్ ఫ్యాన్ మోటార్, ఇండోర్ ఫ్యాన్ మోటార్‌లో ఈ డీసీ మన బిఎల్‌డిసి మోటార్‌లయితే ఉండడం జరుగుతుంది. ఈటిని కూడా టెస్ట్ చేసే టూల్స్ కూడా మనకైతే ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయండి. మామూలుగా బయట అంటే మన ఆల్రెడీ స్టూడెంట్స్ అయితే గనక తయారు చేసి అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గరైతే ఎవరైనా సరే కొనుక్కుని అంటే ట్రైనింగ్ తీసుకోలేనోళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కునైనా వాటిని యూజ్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. మన దగ్గర సరైన టూల్స్ లేకపోయినా కూడా మనం చాలా ఇబ్బంది పడతాము. అందుకని ఏదైనా వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా మనకి వర్క్ పూర్తిగా రాకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదో యూట్యూబుల్లో ఆటిల్లో ఈటిల్లో చూసి కొంతమందైతే అలా ఇలా ఏదో తిప్పలు పడి నేర్చుకుంటున్నట్టయితే నా దగ్గరికి చాలా సార్లు చాలామంది చెప్పారు. అదంతా జస్ట్ జ్ఞానం వస్తది ఫ్రెండ్స్. కొంతవరకు అందులో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. కొన్ని తప్పులుంటాయి. మనకు ప్రతిదీ కూడా ఏంటంటే ప్రాక్టికల్‌గా 100% మనం నేర్చుకుంటేనే మనకైతే పూర్తి వర్క్ అనేది వస్తది ఫ్రెండ్స్. అంతేగాని ఏదో కొంతవరకు కొద్ది కొద్ది నాలెడ్జ్‌లతో చేయబాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే దానివల్ల మీకు చాలా తలకాయ నొప్పులు, ఇబ్బందులు వస్తా ఉంటాయి. నాలెడ్జ్ అనేది కంప్లీట్ పూర్తిగా నేర్చుకుని చేసుకోండి ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. అంతేగాని అరకొర నాలెడ్జ్‌తో వచ్చి రాని వర్కులతో ఏదో తిప్పలు పడి, ఇలా ఏదో కొద్ది కొద్దిగా తెలుసుకుని అక్కడ తిప్పలు పడి, ఇక్కడ తిప్పలు పడి ఇయన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. మనకు 100% వర్కొస్తే మనం ఎవ్వరి దగ్గరికి ఎళ్ళక్కర్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు బోలెడు ఇన్‌స్టిట్యూట్‌లు వచ్చేసాయి మంచి మంచి ఇన్‌స్టిట్యూట్‌లు. అందరూ జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. థాంక్ యూ.